రాజకీయ యోధుడు, అపర చాణక్యుడు, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వృత్తి డాక్టర్, ప్రవృత్తి రాజకీయం, కేసీఆర్ మెచ్చిన నాయకుడు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిత్యం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ యాదవరెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం క్యాసారం గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ రాజకీయంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డితో ముఖాముఖి. వాళ్ళు వలసపక్షులు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళు పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో మీ ఉనికి తగ్గిందని, ఆదరణ కోల్పోతున్నారు అని ప్రజల్లో ఒక టాక్ నడుస్తుంది. దాని గురించి మీ వివరణ. మబ్బొచ్చి సూర్యుని కప్పేసినంత మాత్రాన దాని వెలుతురు తగ్గిపోయింది అనుకోవడం ఎంత అవివేకమో ఇది కూడా అంతే. వాళ్ళ పార్టీ నుంచి ఓడిపోయిన నాయకులకే ప్రాముఖ్యత ప్రజలలో ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చారు, కానీ అది రాజ్యాంగ విరుద్ధము. రాజకీయ దురంధరుడు, రాజకీయ నేపథ్యంలో ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తూ డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి రాజకీయాలే పరమావధిగా ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తూ అధినాయకుడు, తెలంగాణ అధినాయకుడు కేసీఆర్ గారు మెచ్చిన నాయకుడు మన యాదవరెడ్డి గారితో మనం ఉన్నాం. వారి గురించి వారి మాటలు. నమస్తే. మీ గురించి. క్యాసారం గ్రామం, మా తల్లిదండ్రులు ఎబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వ్యవసాయ ఫ్యామిలీ, అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా ఫాదర్, మా తండ్రి గారు వంటేరు చిన్న నర్సారెడ్డి, తల్లి లక్ష్మి గారు. తర్వాత అలాగా మా తల్లిదండ్రులు, మేము ముగ్గురం బ్రదర్స్ను, అందులో నేను పెద్దవాడిని. ఎంబీబీఎస్ చదువుకొని గజ్వేల్కి వచ్చి ప్రాక్టీస్ చేయడం సార్. 10th క్లాస్ వరకు నేను గజ్వేల్ గవర్నమెంట్ హై స్కూల్నే తెలుగు మీడియంలో చదువుకోవడం. 10th పూర్తయిన తర్వాత హై చదువుల కొరకు ఇంటర్మీడియట్ కొరకు హైదరాబాద్ పోవడం. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎంట్రన్స్ రాయడం. ఆ ఎంట్రన్స్లో ఉస్మానియాలో ఎంబీబీఎస్ సీట్ రావడం. ఆ ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత నాది ఒకటే లక్ష్యం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంకి వెళ్ళిపోయిన వ్యక్తిని కాబట్టి, గ్రామీణ ప్రాంతంలో ఉండే సమస్యలు అర్థం చేసుకున్న వ్యక్తిని కాబట్టి, అందులో మాది మిడిల్ క్లాస్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, నేను పై చదువులకు ఇంకా అవకాశం ఉన్నా అటు పోకుండా మళ్ళీ ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని గజ్వేల్కి వచ్చి నేను నా మెడికల్ ప్రాక్టీసు 81లో స్టార్ట్ చేయడం జరిగింది. 83లో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ 10th వరకు చదువుకున్నా కాబట్టి నా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న నా సర్కిల్ అంతా ఒక రకంగా నన్ను సేవ పరంగా నన్ను లయన్స్ క్లబ్ ద్వారా, ఒక డాక్టర్ని కాబట్టి అప్పుడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చేసి సమాజ సేవ కొరకు నన్ను ఇరు దిక్కులు రావడం జరిగింది. అటు సమాజ సేవ చేస్తూ రాజకీయ నేపథ్యం కూడా కొంత నాకు అవకాశం వచ్చింది. డాక్టర్ వృత్తిలో ఒక మంచి గుర్తింపు పొందిన మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, మీ మాటలు. వాస్తవానికి ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత 83లో గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, అందులో ముఖ్యంగా నా ఉన్నతికి పాటుపడ్డ ప్రజలకే సేవ చేయాలనే ఒక లక్ష్యంతో గజ్వేల్కి రావడం. గజ్వేల్లోనే నేను నర్సింగ్ హోమ్ ప్రాక్టీస్ పెట్టుకొని 83లో ప్రాక్టీసు చేస్తున్న నేపథ్యంలో అప్పుడు కొంతమంది పుర ప్రముఖులు, మిత్రులు అందరూ కలిసి ఒక లయన్స్ క్లబ్ స్థాపించుకోవడం. తద్వారా ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మేము మెడికల్ సర్వీసెస్, సరోజిని ఐ హాస్పిటల్ వారి సహకారంతో కంటి ఆపరేషన్స్, అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు
అందిస్తున్న తరుణంలో అప్పుడున్న రాజకీయ నేపథ్యంలో కొంతమంది స్థానిక నాయకులు నన్ను రాజకీయం వైపు లాగడం జరిగింది. అలాగే నాకు కూడా ఏమనిపించిందంటే ఆ టైంలో ఒక డాక్టర్గా 4 గోడల మధ్య నా వద్దకు వచ్చిన వాళ్ళకే సేవ చేయగలుగుతాను. ఒకసారి నేను 4 గోడలు విడిచి ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఇంకా పెద్ద మొత్తంలో ప్రజలకు సేవ చేసే అవకాశము భాగ్యం కలుగుతుందనే ఉద్దేశంతో రాజకీయాల వరకు మొగ్గు చూపడం జరిగింది. అప్పుడు మా గ్రామ ప్రజలంతా వచ్చి మీరు సర్పంచ్గా నిలబడితే ఊరు బాగోగులు మంచిగా ఉంటాయి, నువ్వు పుట్టిన ఊరు, నీ సేవలు కొన్ని గుర్తుండిపోతాయి, ఇక్కడ సేవ చేయాలని కోరిన మేరకు 88-89లో మా సొంత గ్రామమైన క్యాసారో గ్రామానికి సర్పంచ్గా నేను నిలబడి ఎన్నుకోవడం జరిగింది. 5 ఏళ్ల కాలంలో అప్పుడున్న పరిస్థితులలో నేను కొంత సేవ చేయడం కూడా జరిగింది. తర్వాత అప్పుడు ఈ గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న రాజకీయ నేపథ్యంలో నేను కాంగ్రెస్ తరఫున ఉండడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ యాంటీ కాంగ్రెస్ తెలుగుదేశం రూపంలో ప్రతిపక్షంగా ఉండేది. నేను 88-89లో సర్పంచ్ అయిన తర్వాత 90లో ఇక్కడికి వెళ్ళి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అసెంబ్లీకి గీతారెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడానికి రావడం జరిగింది. అప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి వారిని గెలిపియడం, వారు మొదటిసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి మంత్రి కావడం, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మాకున్న పరిచయాలు కానీ, మాకున్న అనుభవం కానీ, మాకున్న ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఆమె మా సహకారంతో చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అందులో నాకు కూడా సముచిత స్థానం కల్పించి నాకు ఒక అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజులలో వారి సహకారంతో నేను ఒంటిబంబి కూరగాయల మార్కెట్ కానీ, ఇక్కడ గజ్వేల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఒక కొనుగోలు కేంద్రం, ఎందుకంటే మనకు పత్తి రైతులు ఎక్కువ పత్తి పండిస్తారు కాబట్టి దానికి గిట్టుబాటు ధరకు పోయే ఒక కేంద్రం కావాలి కాబట్టి అది కేంద్ర ఆధీనంలో ఉంటుంది, CCI అని. అది తీసుకొచ్చి ఇక్కడ పత్తి పండించే రైతులకు చాలా వరకు న్యాయం చేసినాం. అలాగే కూరగాయలు పండించే రైతులకు ఒంటిమామిడి దగ్గర కూరగాయల మార్కెట్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళను ఒక ఎలాగైతే ఇప్పుడు కేసీఆర్ రైతుల కొరకు ఎంత పాటుపడి వాళ్ళ వ్యవసాయాన్ని పండుగలా చేసిండో ఈ గజ్వేల్ ప్రాంత రైతులకు, పత్తి రైతులకు, కూరగాయ రైతులకు అట్లా చాలా ఉపయోగంగా మేము సేవలు అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ మీరు గీతారెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెలుగుతున్న సమయంలో మీరు టీఆర్ఎస్లోకి రావడం గల కారణం, దాని గురించి మీ మాటలు. వాస్తవానికి నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి 2009 వరకు కూడా కాంగ్రెస్ వారిగానే ఉన్నా. కాంగ్రెస్ సర్పంచ్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా అలా పదవులు కూడా అనుభవించి ఈ ప్రజలకు ఇటు డాక్టర్గానే కాకుండా ఇటు రాజకీయ నాయకులుగా కూడా 24 గంటలు అందుబాటులో ఉండి నా వంతు వాళ్ళకు సహాయ సహకారాలు అందించి, అయితే ఎప్పుడైతే 2009లో ఇది రీఆర్గనైజేషన్లో ఓపెన్గా మారిందో, రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ నుంచి జనరల్స్గా మారినప్పుడు నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండేది. అప్పుడు పోటీ పడ్డ దాంట్లో అప్పుడు ఉన్న నేపథ్యంతో నర్సారెడ్డి గారు అనే వ్యక్తికి టికెట్ రావడం, మేమందరం కలిసి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో నర్సారెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించడం, తర్వాత కొన్ని పరిణామాల దృష్ట్యా కొంచెం మా ఇద్దరి మధ్య గ్యాప్ రావడం, అటు గీతారెడ్డికి అనుచరునిగా ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం బాగా ఉధృతంగా సాగుతున్నది. అప్పుడు నేను ఇక్కడ కొంచెం నారాజు ఉన్నా అని వాళ్ళు పసిగట్టి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు నాకు వాళ్ళ దగ్గరికి పిలుచుకోవడం జరిగేది. ఇక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నాకున్న దాని దృష్టిలో వాళ్ళ ఆహ్వానం మేరకు నేను రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని వదులుకొని అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను అక్కడికి పోవడం జరిగింది. మాజీ మంత్రి గీతారెడ్డి గారికి మీరు అత్యంత సన్నిహితులు,
మీకు ఏది అంటే అది ఇచ్చే క్రమంలో జహీరాబాద్లో వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితిలో మీకు ఏదంటే అది ఇచ్చేసి ఒక కోటరీ తయారు చేసిరని చెప్పేసి ఒక పబ్లిక్లో వాదన ఉంది. దాని గురించి మీ స్పందన? వాస్తవానికి నేను కాంగ్రెస్లో ఉన్నాను. గీతారెడ్డి గారు మొదటిసారి, తర్వాత గెలిచినప్పుడు రెండోసారి కూడా మంత్రి అయినప్పుడు చాలా ఒక నమ్మిన బంటుగా నన్ను తన కాన్ఫిడెన్షియల్ పర్సన్గా పరిగణించడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి వాస్తవానికి ఆమె స్థానికేతరాలు, క్షేత్రస్థాయిలో ఇక్కడ అవగాహన లేదు కాబట్టి ఇక్కడ నాకున్న పరిచయాలు కానీ అవగాహన కానీ అనుభవాన్ని ఆమె దృష్టిలో పెట్టుకొని ఏ అభివృద్ధి విషయంలో కానీ ఏ సంక్షేమ విషయంలో కానీ చాలా కూలశకంగా డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకునేది. మరి అసంటి పరిస్థితులలో మళ్ళీ ఎందుకు మేము పోవాల్సి వచ్చింది, కాంగ్రెస్ వదలాల్సి వచ్చిందంటే ఒక్కసారి రీఆర్గనైజేషన్లో రిజర్వేషన్ పోయి జనరల్ అయిన తర్వాత ఆ టైంలో ఆ గెలిచిన ఎమ్మెల్యే ఆలోచన విధానం నచ్చక అప్పుడు కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. వారిని అందరి సహకారంతో, ప్రజల మెప్పుతోటి, కేసీఆర్ మీద ఉన్న ఒక నమ్మకంతో ఇక్కడ కేసీఆర్ను మొదటిసారి ఎమ్మెల్యే గెలవడం, తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి కార్యక్రమాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధిని ఒక 25 సంవత్సరాలు ముందుకు తీసుకుపోయింది. కాబట్టి మేము దానికి కృతజ్ఞతగా ఆ పార్టీలో కొనసాగడం, వాళ్ళు కూడా ఆ పార్టీ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మా నిజాయితీ, మా పనితనం, మా మంచితనం గ్రహించి ఒక సన్నిహితునిగా భావించడం, కొంత ఆలస్యమైనా కూడా ఒక ఉన్నతమైన ఉమ్మడి మెదక్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీకి నన్ను ప్రతిపాదించడం, వాళ్ళే గెలిపించడం, తద్వారా ఈరోజు వారి ముఖ్య అనుచరులుగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నా వంతు నేను కృషి చేసుకుంటాను. ముందరికి కాంగ్రెస్లో క్రియాశీల పాత్ర పోషించిన మీరు తదనంతర కాలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మీకు కేసీఆర్ గారితో మీకు ఉన్న అనుబంధం మీ మాటల్లో? ఇప్పుడైతే కాంగ్రెస్ అప్పటి ఎమ్మెల్యే ప్రజల నమ్మకాన్ని కోల్పోయి ప్రజల వ్యతిరేకత ఆయన మీద మొదలైంది తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ పార్టీకి కీలకమైన వ్యక్తుల్లో నన్నొక్కరిని పరిగణించి ఆ ఎమ్మెల్యేతో విభేదాలు ఉన్నాయని తెలుసుకొని నాకు పిలువనంటారు. నాకు కూడా ఏంటి అంటే ఒక కేసీఆర్ లాంటి నాయకుడు మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత అభివృద్ధి అవుతుంది అనే లక్ష్యం మొదటి నుంచి కూడా నాకు ఉన్నది. కాబట్టి ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాసిగా ఈ ప్రాంత అభివృద్ధే నాకు ధ్యేయంగా నేను ముందరికి పోతున్నా. కాబట్టి వారి పిలుపు మేరకు కేసీఆర్ గారి దగ్గరికి పోవడము, వారిని రమ్మని ఆహ్వానించడం, వారు కూడా మీ అందరి సహకారం ఉంటే నేను గజ్వేల్లో ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పడం, గజ్వేల్ ప్రాంత ప్రజల అదృష్టంగా వారికి ఇక్కడ రావడం, ప్రజల ఆశీస్సులతో గెలవడం, ముఖ్యమంత్రి కావడం, పెద్ద మొత్తంలో ఒక సుమారు 30-35 సంవత్సరాల అభివృద్ధిని ముందరికి తీసుకుపోయింది తెలంగాణ మన గజ్వేల్ ప్రాంతం. ఉన్నత చదువులు చదివి ఒక డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ రాజకీయాల్లోకి రావాలని మీకు ఎలా అనిపించింది? ఎవరు స్ఫూర్తి? రాజకీయాలకు రావాలని ఉత్సాహం కూడా లేదు, స్ఫూర్తి కూడా ఎవరు లేరు. వాస్తవానికి చెప్పాలి, కొంత మా ఫాదర్ అప్పటి దాచారము, మూడుపల్లి, క్యాసారం 3 విలేజ్లు కలిసి ఒకే గ్రామ పంచాయతీ ఉండే. ఆ గ్రామ పంచాయతీకి మా నాన్నగారు ఉప సర్పంచ్గా కూడా ప్రాతినిధ్యం వహించింది. అట్లా రాజకీయ నేపథ్యం కొద్దిగా ఉన్నప్పటికీ కూడా నాకు విద్యార్థి దశలో అంత పెద్ద రాజకీయం దిక్కు ఉత్సాహం లేదు. కానీ నేను 6వ తరగతి నుంచి మెడిసిన్ చదివేదాకా కూడా డిస్ట్రిక్ట్ ప్లేయర్ను, స్పోర్ట్స్ మెన్, మంచి వాలీబాల్, కబడ్డీ, ఓవరాల్గా ఛాంపియన్షిప్ ఎక్కడైనా కూడా ఉస్మానియా మెడికల్ కాలేజీలో కానీ, రెడ్డి హాస్టల్లో కానీ, ఇక్కడ కానీ స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. ఆ నేపథ్యం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డాక్టర్గా ఇక్కడ ఉన్న డాక్టర్ ఫ్రెండ్స్, అడ్వకేట్ ఫ్రెండ్స్, కొంత ప్రముఖులతో కలిసి
ఒక లయన్స్ క్లబ్, స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్ను ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు సర్వీసెస్ చేస్తున్న నేపథ్యంలో అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నన్ను ఆ పెద్ద మనుషులు నన్ను రాజకీయం వైపు లాగడం జరిగింది. అప్పుడు నాకు డాక్టర్గా ఒక 4 గోడల మధ్య నా దగ్గరకు వచ్చిన వ్యక్తులకే సేవ చేయగలుగుతా. నేనే 4 గోడలు ఇచ్చిపెట్టి పబ్లిక్లోకి వెళ్ళిపోతే ఇంకా పెద్ద మొత్తంలో సేవలు అందించగలిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అప్పుడు నేను ఆ దిశగా ముందరికి పోవడం జరిగింది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఇటు వృత్తిని అటు ప్రవృత్తిగా రాజకీయాన్ని 2 కూడా తీసుకుపోవడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక డాక్టర్గా నాకున్న పరిచయాలు, నేను చేసిన సేవలు, నా మంచితనమే అనుకోండి, నా నిజాయితీ అనుకోండి, అటు ప్రజలు గుర్తించారు, ఇటు పార్టీలు, అప్పటి కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ గుర్తించి నాకు ఆయా పార్టీలలో సముచిత స్థానం ఇచ్చి నా సేవలు ప్రజలకు అందేటట్టు వాళ్ళు నాకు. గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో యాదవ్ రెడ్డి సార్ వస్తుండు అంటే అందరు అలర్ట్ అయ్యే సమయంలో మీరు అప్పుడు చేసిన సేవలు, ఆ మార్కెట్ కమిటీకి మీరు చేసిన విధి విధానాల గురించి మీ మాటలు. వాస్తవానికి ఒక నియోజకవర్గంలో ఆ రోజులలో ఎమ్మెల్యే తర్వాత అంత సముచిత స్థానం గల పోస్టు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్, అంత ప్రాముఖ్యత గల పోస్టు అది. నన్ను గీతారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించకంటే ముందు ఇక్కడ ఒక మార్కెట్ ఉంటుంది, ఇది రైతులకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన ఎవరికి తెలియదు. వ్యాపార లావాదేవీలు కూడా ప్రైవేట్గా వారి ట్రేడర్స్ వాళ్ళ ఇళ్ళనే జరుగుతుండేది. నాకు అవకాశం కల్పించిన తర్వాత నేను ఇంత చదువుకొని ఈ ఉద్దేశంతో ఓ డాక్టర్ వృత్తిని పక్కకు పెట్టి సేవ చేయాలని వచ్చినప్పుడు నేను ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నా పీరియడ్లో అనే ఉద్దేశంతో నేను ట్రేడర్స్ తోటి, రైతులతోటి ఒక మీటింగ్ పెట్టి, ఒక అగ్రికల్చరల్ మార్కెట్ మీ కొరకు ఉంటుంది, మీరు పండించిన పంట ఇక్కడ అమ్ముకోవాలి, ఇక్కడ గిట్టుబాటు ధర వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకొని గ్రామాల తిరిగి అటు రైతులను చైతన్యపరచడం మార్కెట్ విషయంలో, ఇటు ట్రేడర్స్ను కూడా భరోసా ఇచ్చి, తద్వారా మెల్లగా వ్యాపారం అంతా మార్కెట్లో జరిగేటట్టు, తద్వారా రైతులకు వ్యాపారులకు కూడా లాభం పొందే విధంగా ముందరికి పోయినాం. అప్పుడున్న నా దృష్టికి వచ్చిన 2 పెద్ద ఏంటంటే, ఈ గజ్వేల్ నియోజకవర్గంలో రైతులు పండించేటి 2 ముఖ్యమైన పంటలు, ఒకటి పత్తి, రెండవది కూరగాయలు. అయితే ఈ పత్తికి గిట్టుబాటు ధర అనే సంస్థ ద్వారా కొనే పరిస్థితి లేదు. దీన్ని గుంటూరు కానీ అక్కడ ఆంధ్ర సైడ్కి తీసుకుపోయి బ్రోకర్లు ద్వారా మన రైతులు బాగా మోసపోవడం జరుగుతుంది. ఆ టైంలో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంది అని చెప్పేసి గీతారెడ్డి గారితో డిస్కస్ చేసి వారి సహకారంతో ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కొనింది అంటే కేంద్రం ఆదేశించి సెంటర్ ఏర్పాటు చేయాలి. ఆ టైంలో అది తీసుకొస్తే ఇక్కడ పత్తి పండించే రైతులకు చాలా ఉపయోగమై వాళ్ళు ఇంకా బాగా ముందుకు పోయి లబ్ధిని పొందింది. ఇంకొక రెండోది ఏంటి అంటే కూరగాయలు పండించే రైతులకు కూడా ఏదైనా ఒక సెంటర్ సిటీకి దగ్గర ఉంది కాబట్టి వీళ్ళకి లాభసాటిగా ఉండాలి, దళారుల చేతిలో మోసపోవద్దని చెప్పేసి ఒంటిమామిడి దగ్గర 7 ఎకరాల భూమి తీసుకొని సుమారు 6 కోట్ల రూపాయలతోటి మేము అక్కడ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసినాము. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఒక తెలంగాణకే కాదు చుట్టుముట్టు రాష్ట్రాలకు అదొక తలమానికంగా ఉన్నది. ఒంటిమామిడి కూరగాయల మార్కెట్ అంటే తెలంగాణనే కాదు ఆంధ్ర, మద్రాసు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూరగాయలు పోతుంది. ఆ స్థాయిలో అది ఉపయోగపడుతుంది. తద్వారా మన రైతులు కూడా దానికి దీటైనగా దాన్ని పొందుతుంది లాభము. కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో మీకు బాధ్యతలు అప్పచెప్పిన సమయంలో మీరు క్రియాశీల పాత్ర పోషించి వారి మెప్పు పొందారు అని చెప్పేసి పబ్లిక్లో టాక్, దాని గురించి మీ మాటలు. నిజానికి ఎప్పుడైతే కేసీఆర్ గారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయాలని అనుకునే టైం నాటికి గజ్వేల్ నియోజకవర్గంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీ బలంగా లేదు. అసొంటి పరిస్థితులల్లో
కేసీఆర్ గారు ఈడ నిలబడతా నిర్ణయం తీసుకున్న తర్వాత నేను కానీ నాతో పాటు గతంలో ఉద్యమ సమయంలో చేసిన నాయకులు కానీ తెలంగాణ వాదులు కానీ కేసీఆర్ అభిమానులు కానీ వీళ్ళందరం కలిసికట్టుగా ఒక సమిష్టి కృషితోటి అప్పుడున్న పరిస్థితులను ఛేదించి కేసీఆర్ను 19,000 మెజారిటీతోటి పారదర్శకంగా పనిచేసి మేము 19,000 మెజారిటీతోటి గెలిపేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కేసీఆర్ గారికి కానీ అప్పుడు మాకు ముందటుండి నడిపించిన హరీష్ రావు గారు కానీ ఒక సంపూర్ణ విశ్వాసం మా నాయకత్వం మీద వారికి కలగడం, నమ్మకం కలగడం, తద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చెడ్డలు కూడా మాతోటి ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో సంప్రదించడం, అందులో మమ్మల్ని భాగస్వామి చేయడం, అలాగలాగా వారు ఇంత అభివృద్ధి చేసిన తరుణంలో మమ్మల్ని కూడా కొంచెం పాత్రదారులుగా చేసుట్లా మాకు ప్రజల్లో కూడా ఆదరణ జరిగింది. అలాగే రెండోసారి కూడా అప్పటి 2 పార్టీల నాయకులు ఒక్కటైనప్పటికీ కూడా 58,000 మెజారిటీతో కేసీఆర్ గారిని గెలిపించడం కాబట్టి అందులో అన్ని విధాల పారదర్శకత, అందరిని కలుపుకపోయే తత్వం ఉండుట్లా ఇటు ఓటరు మెప్పును మెప్పించి ఇటు క్యాడర్ను కూడా మెప్పించి సమిష్టిగా ముందర తీసుకుపోయినాం. కాబట్టి అప్పటి నుంచి కేసీఆర్ గారికి నా పైన ఓ సంపూర్ణ విశ్వాసం ఉంది, అందరిని కలుపుకుపోయే లక్షణం ఉంది, సౌమ్యుడు, ఓ రాజకీయ లక్షణాలు ఉన్నాయి, నాయకుల లక్షణాలు ఉన్నాయనే ఉద్దేశంతో గ్రహించి నన్నే స్వయాన పిలుచుకొని నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో మంచిగా చేసుకో, గజ్వేల్ని మంచిగా అభివృద్ధి చేసుకో, ముందరకు తీసుకపో అని సూచించడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుల్లో మీరు, కానీ మీకన్నా ఎంతోమంది ఎక్కువ అభిమానులు కానీ చాలామంది ఉన్న సమయంలో ఎమ్మెల్సీ మీకు ఇవ్వడంలో కారణం మీ మాటలు. నిజానికి సిద్దిపేట ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ గారితో ఉద్యమ కాలంలో నడిచిన చాలా సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ ఈ ఎమ్మెల్సీ నాకు ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముఖ్యంగా వారు ఎప్పుడైతే రెండోసారి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసే తరుణంలో నన్ను పిలుచుకొని, అప్పుడు నేను ఒక డాక్టర్ను, ప్రజాసేవ చేస్తున్నా అని తెలుసు, రాజకీయంగా చేస్తున్నా, డాక్టర్గా సేవ చేస్తున్నా అన్న ఉద్దేశంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది కేసీఆర్ గారి ఆలోచన. దురదృష్టవశాత్తు ఏదైతే ఆ గవర్నర్ కోటాలో నాకు ఇద్దాం అనుకున్నది వీలు పడక అది కొంత సాగతీతగా ముందటికి పోయింది. ఏదో విధంగా నాకు న్యాయం చేయాలని ఆయన మనసులో ఉన్న తపన, నా సేవలు గుర్తించి, నా మంచితనం గుర్తించి, నా నిజాయితీని గుర్తించి నాకు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వారే సాయన పిలిచి నువ్వు కాంటెస్ట్ చేయాలి, నువ్వు ఏ ఇబ్బంది పడక అన్నీ మేము చూసుకుంటామనే ధోరణితో నాకు అస్యూరెన్స్ ఇచ్చి నాకు టికెట్ ఇచ్చి గెలిపించింది కేసీఆర్ గారు, హరీష్ రావు. అలాగా లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఇచ్చిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు నాకున్న అనుభవంతో ఇతోధికంగా నేను పార్టీకి బలోపేతం చేసుకుంటూ ముందరికి పోవడం జరుగుతుంది. ఇటు గజ్వేల్ నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాలలో కూడా ప్రోటోకాల్ ప్రకారంగా నేను పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ బలోపేతానికి నా వంతు అక్కడ స్థానిక నాయకుల సహాయ సహకారాలతో నేను ముందరికి పోవడం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా మీరు ప్రజల్లో ఆదరణ పొందుతూ మెప్పు పొందిన మీరు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి మీరు ఏమైనా కాంగ్రెస్ పార్టీ వైపు తొంగి చూస్తున్నారా? ఇక్కడ ఒకటి మీ ద్వారా నేను ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నది, నేను కాంగ్రెస్ పార్టీ వదిలినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి ఆ పరిస్థితిలో టిఆర్ఎస్ బలంగా లేని పార్టీలకు పోవడం జరిగింది. అంటే దాన్ని బట్టి నేను పదవులకో పైసలకో ఆశపడి పోలేదన్నది ఒకటి క్లియర్గా అర్థమైంది. రెండో విషయం ఏంటంటే కేసీఆర్ గారి దయ వల్ల నా మీద నమ్మకంతో ఒక మంచి ఉన్నతమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాకు ఇవ్వడం జరిగింది.
ఆ నమ్మకాన్ని వమ్ము చేయాల్సిన అవసరం నాకు లేదు. రెండోది, నేను రాజకీయాలకు రావడం ముఖ్య కారణం కూడా ప్రజాసేవ. ఆ ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వాలే ఉండాల్సిన అవసరం లేదు. నాకు కేసీఆర్ ఇచ్చిన ఒక ఎమ్మెల్సీ ద్వారా వచ్చిన ప్రోటోకాల్ నాకు ఉన్నది. తద్వారా నేను సేవ చేసుకునేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. పార్టీలు మారాల్సిన అవసరం లేదు. ఈ పార్టీలనే వండుకుంటా, ప్రజలకు అందుబాటులో వండుకుంటా, నా ప్రోటోకాల్ ప్రకారంగా, నా వ్యక్తిత్వంగా, నన్ను నమ్ముకున్నందుకు నా పార్టీ వాళ్ళను నేను సేవ చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. గజ్వేల్ నియోజకవర్గానికి మనం వస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనపై పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సారెడ్డి ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు. గెలిచిన కేసీఆర్ను కాదంటూ నర్సారెడ్డిని చూసి వారి వైపు ఈ బీఆర్ఎస్ నాయకులు వలసలు ఒక విపరీతంగా వెళ్తూ ఉన్నారు. దానిపై మీ స్పందన? ఒకటి, రాజకీయాలలో వలస పక్షులు అనే ఒక పదము మనం ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు, వింటున్నాం. ఏ పార్టీలోనైనా కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు అధికారం ఎటుంటే అటు అవకాశవాద రాజకీయాలను ఎంచుకుంటారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ వలసలు పోయే మెజారిటీ నాయకులు మా పార్టీలో లేరు. కేసీఆర్ కృషికి ఎవరు పనిచేయలేదు, కేసీఆర్ కూడా ఓటేయలేదు. ఇప్పుడు కూడా అధికారం కోల్పోయినాక, ఏదైతే అధికారం వచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చేదో అధికారం కోల్పోయిన తర్వాత పోతున్నారు. వాళ్ళు వలస పక్షులు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళు పార్టీలు మారుతున్నారు. అయినంత మాత్రాన ప్రజలు ఎవరేంటిది అన్నది వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి కరెక్ట్ టైంలో వాళ్ళకు గుణపాఠం చెప్తారు. ఇక నర్సారెడ్డికి వస్తే, నర్సారెడ్డి అనే వ్యక్తికి ఒకసారి ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఆయన సేవలు చూసిండ్రు. రెండోసారి ఇదే కేసీఆర్ గారి మీద ఆయన ఓడిపోవడం జరిగింది. మొన్న కూడా రెండోసారి కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడున్న అధికార పార్టీ నేపథ్యం ఏంటంటే, ఓడిపోయిన వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళు పార్టీ ఇన్ఛార్జులుగా వాళ్ళను నియమించిందే తప్ప రాజ్యాంగబద్ధమైన ఇన్ఛార్జులు కారు వాళ్ళు. ఎందుకంటే ప్రోటోకాల్ అన్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది. ఇప్పుడు నర్సారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాత్రమే. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి జిల్లా పరిషత్ మీటింగ్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేలను బిహేవ్ చేయలేడు, లేకపోతే ఒక ఎమ్మెల్యే సంతకం ఆయన పెట్టలేడు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే, వాళ్ళ పార్టీ నుంచి ఓడిపోయిన నాయకులకే ప్రాముఖ్యత ప్రజలలో ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చారు. కానీ అది రాజ్యాంగ విరుద్ధము. అది కొద్ది రోజులు మాత్రమే, తర్వాత ప్రజలే తిరగబడతారు. అధికారులు కూడా వారి చెప్పు చేతులలో నడిస్తే వాళ్ళు మూల్యం చెల్లించుకోవచ్చు. ఎలా గెలుస్తారు అని అనుకుంటున్నారు మీ మాటల్లో? ఈ 4-5 నెలలనే వాళ్ళ మాయ మాటలే తప్ప చేతలలో వీళ్ళకి శాత కాదు అనే ఒక భావన ఓటర్స్ దగ్గర అప్పుడే ఏర్పడ్డది. కాబట్టి తక్కువలో తక్కువ 1,50,000 మెజారిటీ తోటి వెంకట్రామరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి వాళ్ళు అసలు ఓటు అసలే ఇయ్యాలి అంటా ఉన్నారు. దాని గురించి మీ స్పందన? ముంపు గ్రామ ప్రజలు కూడా ఒకటి ఆలోచిస్తున్నారు, ఎక్కడైతే వస్తువు పోగొట్టుకున్నామో అక్కడ దేవులాడుకుంటేనే మనకు దొరుకుతుంది అన్న ఉద్దేశంతో. ఒక డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ రాజకీయాల్లోకి రావాలని మీకు ఎలా అనిపించింది? ఎవరు స్ఫూర్తి? ఆ పెద్ద మనుషులు నన్ను రాజకీయం వైపు లాగడం జరిగింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు గజ్వేల్పై దృష్టి సారించకుండా ఎక్కడెక్కడో బస్సు యాత్రలు చేస్తూ ఉన్నారు. గజ్వేల్ ప్రాంత బీఆర్ఎస్ నాయకులను పట్టించుకోలేకపోవడం వల్లనే వలసలు వెళ్తూ ఉన్నాయని ప్రజల్లో అపవాదు ఉంది.
కేసీఆర్ గారు గజ్వేల్కి వస్తారని మీరు నమ్ముతున్నారా? మీ మాటలు మీరు చెప్పండి. వాస్తవానికి కేసీఆర్ లాంటి నాయకుడు ఒక ఉద్యమ నేపథ్యం ప్రాణాలకు తెగించి రాదన్న తెలంగాణను సాధించిన వ్యక్తి, 14 సంవత్సరాలు పోరాటం చేసి అలాంటి నాయకుడు తెలంగాణ తెచ్చి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాష్ట్రానికే పెద్ద మనిషి, ఒక నియోజకవర్గానికి పరిమితం కాలేదు. మనం గత ముఖ్యమంత్రులను ఎవరిని తీసుకున్నా అక్కడ కూడా వారి వారి నియోజకవర్గాలలో, అటు కుప్పం కావచ్చు, అటు పులివెందుల కావచ్చు, వారు మామూలు ఎమ్మెల్యే లెక్కనో మామూలు మంత్రి లెక్కనో ఒకే కాన్స్టిట్యున్సీని పట్టుకొని ఉండలేదు. ఎందుకంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా వారిదే కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీ వారిదిగా భావించాలి కాబట్టి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారు అంత టైము స్పేర్ చేయడం ఏ వ్యక్తికి కూడా, ఆ స్థాయిలో ఉన్న ఏ వ్యక్తికి కూడా సాధ్యం కాదు. ఇంకో విషయం ఏంటంటే ఈ వలసలన్నీ సారు అందుబాటులో లేక కలవక పోతున్నదని బయట అనుకుంటున్నారని మీరు అంటారు. కానీ కేసీఆర్ గారు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వలసలు పోయిన ఏ నాయకులు కూడా 90% నాయకులు కూడా అప్పుడు లేరు. అప్పుడు కూడా అధికారం వచ్చి వాళ్ళ స్వప్రయోజనాల కొరకు, స్వార్థం కొరకు, రాజకీయ అధికార లబ్ధి కొరకు ఇందులోకి వచ్చింది. ఇప్పుడు ఆ అధికారం పోయింది కాబట్టి పోతుంది కాబట్టి ఏదైతే బయట చేస్తున్న దుష్ప్రచారం అది తప్పు. ఇప్పటికి కూడా ఏ చిత్తశుద్ధి లేకపోతే కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలలో సుమారు 30-35 సంవత్సరాల అభివృద్ధిని గజ్వేల్కి చేసి పెట్టారు. ఇలా ఆ నమ్మకంతో మొదటిసారి 19,000 మెజార్టీతో గెలిపిస్తే రెండోసారి 58,000 మెజార్టీతో గెలిపించారు. మొన్న ఇంత కాంగ్రెస్ గాడుపు వేరే ప్రాంతాలలో వీస్తున్నప్పటికీ కూడా ఈడ కేసీఆర్ చేసిన అభివృద్ధిని మరవక గజ్వేల్ ప్రాంత ప్రజలు నియద్దప్పక 45,000 మెజార్టీతో గెలిపించారంటే కేసీఆర్ మీద నమ్మకము, చిత్తశుద్ధి, ఒక అవగాహన ఉండేప్పటికీ. కానీ కొంతమంది ఏదో ఒకటి బురదల్లి బయటకు పోవాలి కాబట్టి ఒక దుష్ప్రచారం చేసి వాళ్ళు బయటకు పోతున్నారు తప్ప అలా వాస్తవం లేదు. చాలా సందర్భాల్లో కూడా చాలా మీటింగ్లలో కేసీఆర్ కలవడం జరుగుతుంది. కాకపోతే ఆ స్థాయి నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడు ఆయన గ్రామీణ స్థాయి కార్యకర్తను కలవాలంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారు ఉన్నారు, ఎంతమంది బీజేపీ క్యాడర్ని కలుస్తున్నారు? ఈవెన్ వారికి ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా పరిచయాలు లేవు మోదీ గారికి. అయినంత మాత్రాన ఆయన నెగ్లెక్ట్ చేస్తుందన్నది ఉద్దేశం కాదు. ఓ స్థాయికి ఎదిగిన తర్వాత నాయకుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళని ఏ స్థాయిలో కలవాలి, ఎవరిని ఎట్లా సెట్ చేయాలన్నది వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ముందరికి పోతారు. కానీ ఎవరైతే ఈ దుష్ప్రచారం బయట చేస్తుందో వాళ్ళు చేసిన తప్పును కప్పుపుచ్చుకున్నారు, ఏదో ఒకటి చల్లి బయట పోవాలనే ప్రయత్నంలో భాగమే తప్ప కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఎన్నోసార్లు మీటింగ్ పెట్టారు. ప్రతి ఎలక్షన్ కూడా 1-2 సార్లు మీటింగ్ పెట్టారు, పబ్లిక్ మీటింగ్ పెట్టారు, రివ్యూ మీటింగ్ పెట్టారు. గతంలో పెట్టేపటికనే కదా ఇంత అభివృద్ధి ఈ సూచనలు చేసుకొని అభివృద్ధి చేయడం జరుగుతుంది. రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ ప్రజల మెప్పు పొందిన మీరు ఇటీవల కాలంలో పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీలో మీ ఉనికి తగ్గిందని, ఆదరణ కోల్పోతున్నారు అని ప్రజల్లో ఒక టాక్ నడుస్తుంది. దాని గురించి మీ వివరణ. నిజానికి ఆదరణ పెరుగుడు తరుగుడు అన్నది ఆ నాయకుని పనితనం, మంచితనం, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేదాన్ని బట్టి, హైకమాండ్ దగ్గర ఆయన మెదులుతున్న తీరును బట్టి ఉంటుంది తప్ప ఏదో ఎవరో వచ్చి ఏదో ఒక మబ్బొచ్చి సూర్యుని కప్పేసినంత మాత్రాన దాని వెలుతురు తగ్గిపోయింది అనుకోవడం ఎంత అవివేకమో ఇది కూడా అంతే. ఎందుకంటే ఏ కోణంలోకి వెళ్ళి ఆలోచించి కేసీఆర్ గారు ఇంత పెద్ద పదవి నాకు ఇచ్చినప్పుడు పార్టీ ఆదేశాల మేరకు పరిస్థితులకు అనుగుణంగా మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి కొన్ని సందర్భాలలో అలా అనిపించవచ్చు, లేకపోతే బయట వాళ్ళు అట్లా ఊహించుకోవచ్చు తప్ప మనం చిత్తశుద్ధితోటి నిజాయితీగా మన బాధ్యతను నెరవేర్చినప్పుడు అది ఎప్పుడు తగ్గుతుందని నేను భావించడం లేదు. అందులో భాగంగానే ముఖ్యంగా రాజకీయాలలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఎంత పెద్ద నాయకుడైనా పరిస్థితులను బట్టి అనుకూలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది.
మనకు కొన్ని సందర్భాల్లో మనం చెప్తారు అనుగాని చోట అధికులం అవమాలు కొంచెం ముందు ఉంటే కొదవ కాదని. అలాంటి పద్ధతిలో కొన్ని సందర్భాలలో అట్లా అనిపించవచ్చు, కానీ ప్రతిసారి మనం ఏదో దీపావళి పండుగ లెక్కనే జోష్ ఉండాలంటే కాని పని. అంతేగాని ఇటు పార్టీలు కానీ ప్రజల దగ్గర కానీ హైకమాండ్ దగ్గర కానీ మన ప్రభావం తగ్గింది అనుకోవడం నేను అనుకోవడం లేదు. నా బాధ్యతను నేను నెరవేరుస్తాను. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కీలక నేత మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ స్పందన? ఏ నాయకుడైతే ఆ వ్యాఖ్యలు చేసిండో ఒక్కసారి వారు ఈ పార్టీలకు వచ్చిన రాజకీయ నేపథ్యం ఏంటి, నేను రాజకీయంలోకి వచ్చిన నేపథ్యం ఏంటి. నేను గతంలో మీకు చెప్పినట్టు అధికార పార్టీని వదులుకొని ఏమి లేని పార్టీలకు వచ్చిన సందర్భం నాది. ఆయన అధికారంలోకి వచ్చినాక తన స్వార్థ ప్రయోజనాల కొరకు అధికార పార్టీలకు వచ్చిన నేపథ్యం ఆయనది. అలాంటి వ్యక్తి ఏదో ఆశించి భంగపడి ఫ్రస్ట్రేషన్లో ఏదో అంటే దానికి మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన కోరుకున్నట్టు మా వల్ల తప్పు జరిగితే మాకు హైకమాండ్ ఉన్నది, అందులో ఏమైనా వాస్తవం ఉంటే కూర్చుని పెట్టి మాట్లాడతారు, అవసరం ఉంటే యాక్షన్ తీసుకుంటారు. ఇక అంతకంటే ఎక్కువ చెప్తే కూడా దానికి పెద్ద ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి అది రాజకీయ పార్టీలలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండడం సహజం, కొన్ని ఫ్రస్ట్రేషన్గా మాట్లాడే సందర్భాలు ఉంటాయి. అందులో ఇది కూడా ఒక ఫ్రస్ట్రేషన్గా మాట్లాడిన అని నేను భావిస్తాను. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బహిరంగ సభలో గజ్వేల్ నడిబొడ్డున ప్రచార సభలో మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతానికి ఒక 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తా అని ఇప్పటి వరకు వారికి కేటాయించకపోవడం వల్ల డబుల్ బెడ్రూమ్ ఆశావాహులు ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. ఇటీవల వ్యవసాయ క్షేత్రం వరకు వచ్చి ముట్టడించిన సందర్భం ఉంది. దానిపై మీ వివరణ? వాస్తవానికి కేసీఆర్ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎలాగైతే ఎర్రవల్లిని నర్సన్నపేటను దత్తతగా తీసుకొని అక్కడ డబుల్ బెడ్రూమ్ ఏంటంటే ఇట్లుండాలి, ప్రజలకు ఇట్లు ఉపయోగపడతానే ఒక మోడల్గా చేసిన తరుణంలో గజ్వేల్లో కూడా కేసీఆర్ గారు అధికారం రాకముందు ఒక 10-15 ఏళ్ల నుంచి ఈ సమస్య గజ్వేల్ పట్టణంలో ఉన్నది. ఎందుకంటే అప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో గీతారెడ్డితో ఉన్నా కాబట్టి ఈ సమస్య నాకు కూడా తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. వారు వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోటి 1,250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం మొదలు పెట్టడం జరిగింది. అవి తీరా పూర్తయి ఈ అర్హులైన వారికి, ఇల్లు లేని అర్హులైన వారికి ఇద్దామనే టైంలో కేసీఆర్ గారు సాగునీరు సమస్య పరిష్కారం కావాలని అనతి కాలంలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును 3.5 సంవత్సరాలు పూర్తి చేసిన తరుణంలో ఈ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్లో ముంపుకు గురైన గ్రామస్తులకు పునరావాసం కల్పించాలనే ఒక చిత్తశుద్ధితోటి ఎవరైతే అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలనుకున్న ఇళ్లను తాత్కాలికంగా ఈ ముంపు గ్రామ ప్రజలకు వాళ్ళకు మనం అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అది వాస్తవం. అయితే వాళ్లకు ఎవరికైతే ముంపు గ్రామ ప్రజలకు ప్యాకేజీ రూపంలో న్యాయం జరిగే తరుణంలో వాళ్ళకి ఇచ్చిన దగ్గర కన్స్ట్రక్షన్ కట్టుకొని అది ఖాళీ అయిన తర్వాత ఈ లబ్ధిదారులకు ఇద్దామనే ఉద్దేశంతో కొంత కాలయాపన జరిగింది. అది వాస్తవం కూడా. ఇప్పటికి కూడా చిత్తశుద్ధితోటి మొన్నటికి మొన్న ఈ 3 సార్లు ఎంక్వైరీ చేయించి అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు అలాట్ అంటే వాళ్ళకి నంబర్తో పాటు అలాట్ చేయడం కూడా జరిగింది. ఈలోగా ప్రభుత్వం పోవడము, ఈ ఎలక్షన్ రావడము, వాస్తవానికి ఆ అలాట్ అయిన నంబరు బెనిఫిషియర్స్కు వాళ్ళకు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉండే. కానీ ఈ కోడ్ రావడం వల్ల కొంతమందికి ఇంకా వాళ్ళ ప్యాకేజీ పూర్తిగా రాలేదనో, వాళ్ళ కట్టుకునే ఇల్లు పూర్తిగా కాలేదనో, వాళ్ళు ఇంకా కొంత టైం కోరడం వల్ల అది కొంత కాలయాపన జరిగింది తప్ప 100% ఆల్రెడీ వాళ్ళకి అలాట్ అయింది. అలాట్ అయిన ఇల్లు వాళ్ళకి తప్పనిసరి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మొన్న అంటే అధికారం కోల్పోయినాక కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏదో బురదల్లే ప్రయత్నంతో కొంతమందిని రెచ్చగొట్టి ఫామ్ హౌస్కి పంపడమో, మీటింగ్ కాడికి పంపడమో జరిగింది. దానికి ధీటుగా కూడా మేము
ఆర్డీఓ దగ్గరికి పోయినాం, వాళ్ళ తరపున ఈ కోడ్ కాగానే వాళ్ళకి న్యాయం చేయమని చెప్పినాం. చేయని పక్షంలో వాళ్ళ తరపున మేమే చౌరస్తా మీద ధర్నాకు పూనుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో మేము చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా బెనిఫిషియర్స్ కూడా అర్థం చేసుకున్నారు. దాన్ని త్వరలోనే ఆ సమస్య పరిష్కారం అయింది. రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి బరిలో త్రిముఖ పోటీ నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉంటే బీజేపీ హవా నడుస్తూ ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. తనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. తను ఎలా గెలుస్తారు అని అనుకుంటున్నారు మీ మాటల్లో? మెదక్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో మొన్న జరిగిన ఎలక్షన్లో 7కు 6 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందడం జరిగింది. అందులో ముఖ్యంగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 1,50,000 పైచిలకు మెజార్టీతోటి బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజ ఉన్నారు. ఎక్కడైతే ఒక్క ఎమ్మెల్యే ఓడిపోయినామో మెదక్లో అది 10,000 లోపు పైచిలతోటి ఓడిపోవడం జరిగింది. అంటే ఇతర జిల్లాలలో అంత మార్పు కోరుకున్న ప్రజలు ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చేవారికల్లా ఎందుకు కోరుకోలేదు అంటే దానికి ఒకటి ఇక్కడున్న బలమైన నాయకత్వం కేసీఆర్, హరీష్. దానికి తోడు అభివృద్ధి కూడా బాగా ప్రజలకు అర్థమైంది. దాన్ని దృష్టి పెట్టుకొని మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 ఉంటే ఆల్మోస్ట్ మనకు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ 4-5 నెలలనే వాళ్ళ మాయమాటలే తప్ప చేతలలో వీళ్ళకి శాత కాదు అనే ఒక భావన ఓటర్స్ దగ్గర అప్పుడే ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ దిక్కు మన తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ 7 నియోజకవర్గాలలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక బీజేపీకి వస్తే బీజేపీ అభ్యర్థి గతంలో దుబ్బాకలో బై ఎలక్షన్లో గెలిచింది. 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది ఆ ప్రాంతంలో. ఆయన గతంలో కూడా ఆయన పోటీ చేసి గెలిచిన టైంలో ఎలాగైతే రేవంత్ రెడ్డి మొన్న వాగ్దానాలు చేసి గెలిచిండో ఆడ కూడా అట్నే వాగ్దానాలు గెలిచిండు. 4 సంవత్సరాలు చూసిండ్రు. ఆయనతోటి ఏమి కాలేదని చెప్పేసి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉన్న బీజేపీ క్యాండిడేట్ను తుక్కు ఓడగొట్టింది. అంటే ఆయనకు వచ్చిన ఓట్లు 45,000, ఆయన మీద మెజారిటీ వచ్చింది 54,000 ఓట్లు. అంటే దుబ్బాక ప్రజలే 4 సంవత్సరాలు దగ్గరికి వెళ్ళి చూసి ఈయన పనికిరాడని 54,000 మెజారిటీతో ఓడగొట్టింది. కాకపోతే మనకున్న క్యాండిడేట్ ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసరు, మంచి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, 11 సంవత్సరాలు ఈ ప్రాంతానికి అధికారిగా ఎన్నో సేవలు చేసి కేసీఆర్ చేసిన అభివృద్ధిలో ఆయనది కూడా ఒక కొంత కీలక పాత్ర ఉన్నది. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఉమ్మడి జిల్లా కలెక్టర్గా పనిచేసింది కాబట్టి ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి అలాంటి నాయకుడిని ఎన్నుకుంటేనే ఈనాడు కేసీఆర్ గారు కోరుకున్న పార్లమెంటులో గలమెత్తే నాయకుడు ఆయన్నే అనేది అందరూ సబ్బండ జాతులు, సబ్బండ కులాలు కూడా ఒక అంచనాకు వచ్చిండ్రు. మంచి మెజారిటీతోటి, తక్కువలో తక్కువ 150,000 మెజారిటీతోటి వెంకట్రామరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుస్తున్నారు. ఎందుకంటే ఒక పార్టీ కులం పేరుతో పోతుంది, ఒక పార్టీ మతం పేరుతో పోతుంది. ఇప్పుడు మనం పోయేది ఏంది? అభివృద్ధిని చూపించుకుంటా రేపు ఈ అభివృద్ధి కొనసాగాలన్నా ఇక్కడ తెలంగాణకు రేపు రాబోయే రోజుల్లో ఏమన్నా గడ్డు రోజులు వస్తే దీన్ని గలమెత్తి సాటనికి ఒక సరైన నాయకుడు ఉండాలి. కాబట్టి చదువుకున్న వ్యక్తి కాబట్టి వెంకట్రామరెడ్డి కరెక్ట్ నాయకుడని ప్రజలు భావించే ఈ తరుణంలో తప్పనిసరి ఆయనను గెలిపించి పార్లమెంటుకు పంపుతారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డి గతంలో కలెక్టర్గా ఉన్న సమయంలో ఇక్కడ మల్లన్న సాగర్, కొండపోచమ్మ లాంటి
డ్యామ్స్ నిర్మించిన తరుణంలో ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి వాళ్ళు అసలు ఓటు అసలే ఇయ్యాలి అంటా ఉన్నారు. దాని గురించి మీ స్పందన? వాస్తవానికి వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి ఒక ఐఏఎస్ అధికారి, ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి మంత్రో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను వాళ్ళని ఇంప్లిమెంట్ చేసుడే వాళ్ళ బాధ్యత. వాళ్లకు వేరే ఉద్దేశాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు RRR రోడ్ వస్తుంది, దానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వము ఒక అధికారిని నియమిస్తే ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. ఎక్కడికి వెళ్ళి పోతుందో అది ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఆ అధికారికి. అలాగనే వెంకట్రామరెడ్డి కూడా ఒక అధికారిగా ప్రభుత్వం సూచించిన, ప్రభుత్వం తీర్మానం చేసిన, ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారంగా నడుచుకుంది తప్ప ఆయన ల్యాండ్ కబ్జా పెట్టి స్వలాభం కొరకు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. రెండో విషయం ఏంటంటే, నిజంగా చెప్పాలంటేనే అసొంటి ఆఫీసరే ఇప్పుడు లీడర్ కాబట్టి, క్యాండిడేట్ కాబట్టి, ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు కానీ, కొంతమందికి ఇబ్బంది కలిగి కొంతమందికి న్యాయం జరగకపోతే రేపు ఆయనను గెలిపించుకుంటేనే ఈ సమస్య తీర్చడానికి ఆయనకు సంపూర్ణ నమ్మకం ఉంటుంది, సంపూర్ణ బాధ్యత ఉంటుంది, సంపూర్ణ అవగాహన ఉంటుంది. కాబట్టి తప్పనిసరి వెంకట్రామరెడ్డి కరెక్ట్ పర్సన్ ఏమన్నా గతంలో ఏమన్నా జరిగిన పొరపాట్లకు చక్కదిద్దడానికి. రెండోది, కేసీఆర్ను కూడా పోయిన ఎలక్షన్లో ఇదే చాలామంది దుష్ప్రచారం చేశారు, ముంపు గ్రామాల ప్రజలు ఓట్లేరు అని చెప్పి. ఇప్పుడు కేసీఆర్కే ప్రతి బూత్లో ప్లస్ వచ్చింది. ముంపు గ్రామ ప్రజలు కూడా ఒకటి ఆలోచిస్తున్నారు, ఎక్కడైతే వస్తువు పోగొట్టుకున్నామో అక్కడ దేవులాడుకుంటేనే మనకు దొరుకుతుంది అన్న ఉద్దేశంతో. అందుకే కేసీఆర్ కోటేసి గెలిపించుకుంటేనే మనకు రావాల్సింది కానీ జరగని న్యాయం కానీ ఆయన ద్వారా జరుగుతున్న నమ్మకంతో మొన్న ముంపు గ్రామ ప్రజలు ప్రతి బూత్లో కూడా అది ప్లస్ వచ్చింది ఓటు. అలాగే సేమ్ వెంకట్రామరెడ్డి పరిస్థితి అంతకంటే ఇంకా న్యాయంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అధికారి మాత్రమే, అధికారి ఇప్పుడు క్యాండిడేట్ అయి ఆ సాధక బాధకాలు ఇంకా లోతుగా పరిశీలించి అన్యాయం జరిగిన వారికి న్యాయం చేసే అవకాశం ఆయనకు ఒక్కరికే ఉంటుంది. వేరే ఏ ఒక్క క్యాండిడేట్కు దాని గురించి తెలియదు. కాబట్టి ఈ ముంపు గ్రామ ప్రజలు కూడా నేను వాళ్ళని కోరేది ఒక్కటే, ఇటు కేసీఆర్ కానీ, అటు హరీష్ రావు కానీ, ఇటు వెంకట్రామరెడ్డి కానీ, ముగ్గురు సమిష్టిగానే మీ సమస్యలు తీరుస్తారు. మీరు ఇతర పార్టీ వాళ్ళు ప్రలోభ పెట్టి రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తే మీరు తప్పుదోవ పోవద్దని నేను వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా కాకుండా గజ్వేల్ నియోజకవర్గానికి మీరు చేసిన సేవలు, అభివృద్ధి పథకాల గురించి మీరు చెప్పండి. ఈరోజు నాకు ఉమ్మడి 10 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఓటేసి నన్ను గెలిపేయడం జరిగింది. ఈ గత 2 సంవత్సరాల కాలంలో అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి, కేసీఆర్ గారే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి మనకు నిధుల కొరత పెద్దగా లేదు గజ్వేల్ ప్రాంతానికి. అప్పటి మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే మన ఎమ్మెల్యేలు అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తలేరో అక్కడ కొంచెం నా ఫండ్స్ పెట్టమని కోరడం జరిగింది. కొంత అన్ని నియోజకవర్గాలతో పాటు అటు దుబ్బాక కానీ, సంగారెడ్డి కానీ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గజ్వేల్ ప్రాంతానికి కొంత తక్కువ పెట్టినా ఈ రాబోయే రోజుల్లో మాత్రం గజ్వేల్ ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ నిధులు వెచ్చిస్తా అని తెలియజేస్తారు. గతంలో కాంగ్రెస్లో క్రియాశీల పాత్ర పోషించిన మీరు ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో ఎంతో ఉన్నత పదవులు పొందిన మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారి చూపు కాంగ్రెస్ వైపు అని పబ్లిక్లో టాక్ నడుస్తుంది. దానిపై మీ వివరణ? అది 100% అవాస్తవం. అలాంటిది జరిగే ప్రసక్తే లేదు. కొంతమంది గిట్టని వాళ్ళు బురద తల్లి నన్ను రాజకీయంగా బదనాం చేసే ప్రయత్నంలో అది భాగమే తప్ప, ఆ రోజులలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేను పార్టీ వదులుకొని టీఆర్ఎస్ దిక్కు పోవడం జరిగింది అప్పటి పరిస్థితుల నేపథ్యంలో. ఇప్పుడు ఇంత సముచిత స్థానం కల్పించిన కేసీఆర్ను వదిలి, బీఆర్ఎస్ పార్టీని వదిలి నేను వేరే పార్టీకి పోవాల్సిన అవసరం నాకు వేరే లేదు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రోజులు తప్పనిసరి ఆయన సన్నిహితులుగా, ఆయన ఫాలోయర్గా, ఆయన సూచనల మేరకు ఈ పార్టీలోనే నేను కొనసాగుతా.
ఈ దుష్ప్రచారాన్ని ఎవరు యువతకు మీరిచ్చే సందేశం మీ మాటల్లో? ఇప్పటి ఎంపీ పార్లమెంట్ పరిధిలోని యువతకు నేను ఒక్కటే కోరుకుంటున్నా. చాలామంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు, గతంలో కూడా మొగ్గు చూపారు. దానికంటే ముఖ్యంగా నేను వారిని ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్, ఆయన విద్యావేత్త, ఐఏఎస్ ఆఫీసర్, అంతేకాకుండా కూడా వాళ్ళ కుటుంబము ఆర్థికంగా కూడా చాలా సముచిత స్థానంలో ఉన్నది. వారికి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఐఏఎస్ కలెక్టర్ పోస్టును కూడా వదులుకొని రాజకీయానికి వచ్చిండు. ఇటు ఎంపీగానే కాకుండా స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళ సొంత డబ్బులతోటి యువత కొరకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నారు. విద్యా నిధి అనేదాన్ని సుమారు 100 కోట్ల తోటి ఇప్పటి యువతకు ఉద్యోగ అవకాశాల కొరకు, వాళ్ళని పై చదువులలో తీర్చిదిద్దనికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అందరితో పాటు పోటీ పడడానికి చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి గుడ్డిగా బీజేపీ అనో అధికార పార్టీ అనో చూడకుండా ఉన్న 3 క్యాండిడేట్లల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి సేవలు ఏమున్నాయి, ఎవరి ఆలోచన ధోరణి ఏమున్నది, దాన్ని కూడా యువత పరిగణలోకి తీసుకొని విచక్షణతోటి ఓటేయాలని నేను యువతను కోరుకుంటున్నాను. రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ మీకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న మీకు ఈ పరిణామ క్రమంలో శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారు? రాజకీయాలలో ఒక నానుడి ఉన్నది. రాజకీయాలలో బద్ధ శత్రువులు, బద్ధ మిత్రులు అన్నది ఉండదు. సమయానుస్ఫూర్తిగా వారి వారి స్థాయిని బట్టి కొంతమంది అట్లా భావించుకుంటారు తప్ప, నేను ఒక డాక్టరు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆయన రోగం ఏందో ఒకటే చూస్తాడు తప్ప, ఆయన అందంగా ఉన్నాడా, బలంగా ఉన్నాడా, డబ్బున్నోడా, తెల్ల బట్టలు వేసుకున్నా, నల్ల బట్టలు వేసుకున్నా అని ఎట్లయితే చూడడో, డాక్టర్ కావాల్సింది రోగం ఏంది, దాని దగ్గర మందేందని ఆలోచించినట్టు నేను రాజకీయాలలో కూడా నేను అజాత శత్రువుగానే ఉన్నా. నాకు మిత్రులు అని నేను గట్టిగా చెప్పలేను, శత్రువులు అంతకంటే లేదు. కాబట్టి ఎవరికి నాతోటి అవసరం ఉంటే వాళ్ళు నా దగ్గరికి వస్తే తప్పనిసరి నేను పనిచేసి పెట్టిన పార్టీలకు అతీతంగా. రెండోది, ప్రజలకు కూడా ఎవరికి ఏది అవసరమో నా పరిధిలో నేను చేసి పెట్టుకుంటూ మా హైకమాండ్ దగ్గర కూడా అవసరం పడ్డప్పుడు హరీష్ రావు గారు మంత్రి ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్లో ఉన్నప్పుడు గీతారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు కూడా నా శాయశక్తుల నా రాజకీయ నేపథ్యమే సేవా దృక్పథం కాబట్టి ఆ కోణంలో కొన్ని ఉన్నా కాబట్టి నేను ఈ 35 సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాల్లో ఉండుకుంటా ఈ ప్రజల మధ్య ఒక మంచి నాయకునిగా గుర్తింపు పొందినంటే అది ఒకటే నిదర్శనం అని చెప్పాలి. ఒక మారుమూల ప్రాంతమైన క్యాసారంలో సర్పంచిగా మీ రాజకీయ అరంగేట్రం ప్రారంభించి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మీరు భవిష్యత్తులో రాజ్యసభ సభ్యునిగా తమరిని చూడొచ్చా అని దానికంటే కూడా రేపు మన మంచితనము, పనితనము, మన సేవలను గుర్తించి పార్టీకి ఆ అవకాశం వచ్చినప్పుడు మనం దానికి తులదూగుతాం అన్నప్పుడు, మనం చేయగలుగుతాం అన్నప్పుడు హైకమాండ్ ఆలోచిస్తే హైకమాండ్ నిర్ణయం మేరకు మనం పనిచేస్తాం తప్ప మనం కావాలని అడగడం కానీ, కాకపోతే దాని కొరకు కాకుండా ఆశాజీవి మనిషి. రాజకీయాలలో కూడా పదవులు మన పనితనాన్ని బట్టి వరిస్తాయి తప్ప మనం కోరుకుంటూ వచ్చేటి కాబట్టి నా పనితనం ఆ లెవెల్లో హైకమాండ్కు అనిపిస్తే తప్పనిసరి హైకమాండ్ పరిశీలిస్తుంది. క్యాసారం అనే కుగ్రామంలో జన్మించి ఉన్నత చదువులు చదివి డాక్టర్గా సేవలు అందిస్తూ రాజకీయంలో రాణించి ఉన్నత పదవులు పొంది ఎమ్మెల్సీగా విశేష సేవలు అందిస్తూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని మచ్చలేని వ్యక్తిత్వంగా ప్రజల్లో అందరి మన్ననలు పొందుతున్న
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఢిల్లీలో వారు ఇలాంటి పదవి, రాజ్యసభ పదవి లాంటి ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్.